చాలా చక్కగా భాగవత విషయాలను చెప్పారు. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు మా ఆశ్రమం కూడా చిన్న పరిస్థితుల్లో చాలా చక్కగా వారికి దంతాలు లేకపోయినా ఎంత స్పష్టంగా భాగవతాన్ని వాళ్ళు విశదీకరించి చెప్తారంటే అద్భుతము. వారికి కూడా మంచి విషయాలు చెప్తారు. చాలా చక్కగా మనం ఆలోచిస్తాము. మాట్లాడుతున్నాం దయచేసి. సభకు నమస్కారం. సభకు ఇక్కడ పెండుకొండైనటువంటి ఈ అట్టేకల్లు గ్రామంలో మహాత్ముడు అవధూతగా కలిసి ఉన్నటువంటి శ్రీ పరదేశప్ప స్వామి గారి ఈ భాగవతము అనేటువంటి సప్తాహ కార్యక్రమాన్ని ఇది 2వ తోరి అని అనుకుంటున్నాను. అవునవును. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు మరియు ఇతర గ్రామం నుంచి భగవంతుని మీద ఆ పరదేశపు స్వామి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోనూ చాలా దూరం నుంచి కూడా చిరంజీవి రామ్ సత్యం గారు, అదేవిధంగా చిరంజీవి శివమూర్తి, చిరంజీవి నాగేశ్వరరావు గారు, ఇంకా తదితరులైనటువంటి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నాకు వారి పేర్లను చక్కగా తెలియవు. కాకపోతే ఈ యొక్క గ్రామ ప్రజలు మరియు ఆ స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి భక్తులు అందరూ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమము ఈ యొక్క భాగవత సప్తాహం. ఇటువంటి ఈ భాగవత సప్తాహానికి మహానుభావులు పూజ్యపాదులు అయినటువంటి శ్రీ శ్రీ కమలవాడ స్వామి గారు శ్రీ గురుసేవానంద స్వామి గారు ఈ ఆశ్రమానికి రావటము నిజంగా కూడా ఆ మహాత్ముని దర్శన భాగ్యము మనకు కలిగించడం కూడా మనమంతా ఎంతో గొప్ప అదృష్టం చేస్తున్నట్లుగా మనమందరం కూడా భావిస్తాం. కాకపోతే ఇక నేను చెప్పవలసి ఏముంది, ఏమీ లేదు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ భాగవతం చదువుతున్నారు. సమస్తమైనటువంటి ధర్మాలన్నీ కూడా ఈ భాగవతంలోనే ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయం మనకు భాగవతం చదువుకుంటే స్పష్టంగా తెలుస్తుంది. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగము అయిపోయిన తర్వాత కలియుగ ప్రారంభంలో ఇక తాను భీముడికి మానవుడుగా అవతారం తీసుకొచ్చినటువంటి తన యొక్క పని భారత సంగ్రామం జరిగిపోయిన తర్వాత ఇక నాకు ఇంకేమి ఇక్కడ అక్కర్లేదని దుష్ట శిక్షణ సంపూర్ణంగా చేసి ఇక తాను వైకుంఠానికి వెళ్ళిపోయేటప్పుడు మహాభక్తుడైనటువంటి ఉద్ధవుడు కటినీరు కారుస్తూ, మహాత్మా, ఇంతవరకు నీవు భూమి మీద నడియాడుతూ ఉంటే ఆ భూదేవి పులకాంకితులయ్యి చాలా ఆనందంతో ఎంతో ధైర్యంగా ఉండేటువంటి ఆ భూదేవి సంతోషపడి ఉంటూ ఉండేది. అటువంటి నీవు ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళితే మళ్ళీ మా గతి ఏమి, నీకు ఎట్లా పైగా ఇది కలియుగము, వచ్చే ఈ కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ఆ రుగ్మతలతో చాలా విపరీతమైనటువంటి ఆ విపరీతమైన భావాలతో సంచరిస్తారనేటువంటి విషయం ఈ కలియుగము విషయం చేసినటువంటి మహనీయులకు కూడా ఆ కాలజ్ఞాన పూర్వకంగా బ్రహ్మంగారు లాంటి మహాత్ములందరూ కూడా చెప్పి ఉంచారు. మరి అటువంటి ఈ కలికాలంలో నీవు లేకపోతే మేము ఎట్లా బ్రతుకుతుంది స్వామి ఎట్లా చెప్పని ఆ ఉద్ధవుడు ఆ కృష్ణ పరమాత్మని వేడుకున్నప్పుడు ఆ దయామయుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, నైనా నీ వన్నమాట సత్యమే,
కానీ కలియుగము వచ్చే ఈ కలియుగంలో జరగబోయేటువంటి ప్రతి విషయం కూడా చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా అన్యాయం అక్రమాలతో కూడుకుని ఉంటుంది. అటువంటి ఈ యొక్క కలికాలంలోనైనా నా యొక్క శక్తులంతటినీ కూడా ఈ భాగవతంలోనే నీకు ఉంచిపోతున్నాను. ఇక్కడ ఈ భాగవతము అంటే భగవంతుడు, కృష్ణుడు నేనే. భాగవంతుడు అంటే కృష్ణుడే, కృష్ణుడు అంటే భాగవతమే. కాబట్టి ఈ నమ్మకంతో ఎవరైనా ఈ భాగవతాన్ని చదువుకొని అందులో ఉండేటువంటి ఆ ధర్మాలను అనుష్ఠించి నేను చెప్పిన కారణంగా ఆ యొక్క భాగవతం యొక్క చదువుకోవడమే పరిమితి కాకుండా అందులో ఉండేటువంటి విషయాలు ఆకలింపు చేసుకొని వాటి యొక్క మార్గంలో సక్రమంగా ఏ మానవుడైతే నడుస్తూ ఉంటాడో అటువంటి మానవునికి ఏ విధమైనటువంటి కలి దోషము ఉండదు. ఆ కలి అనేటువంటి ఆ కలి పురుషుడు ఈ భాగవతాన్ని ఎవరైతే చేతికి తీసుకుని ఆ భక్తి శ్రద్ధలతో చదువుకుంటుంటారో అటువంటి ఆ కుటుంబమునకు, ఆ మనిషికి కానీ, ఆ కుటుంబమునకు కానీ, ఆ గ్రామానికి కానీ, ఆ దేశానికి కూడా ఈ భగవంతుని చదువుకునేటువంటి వాళ్లకు ఈ విధమైనటువంటి సుఖ సంతోషాలు కలగడమే కాకుండా ఆయురారోగ్యములతో సమస్త అష్టైశ్వర్యములతో దురస్తులతో చక్కగా ఉండాలనేటువంటి విషయం నిదర్శనంగా ఈ యొక్క కలియుగంలో భాగవతంలో నేను నిలిచి ఉన్నాను. కాబట్టి ఈ భాగవతాన్ని చదువుకోండి, ఆయన చదువుకొని అందరూ బాగుపడండి అని చెప్పింది ఆ భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు విఠలుడు చెప్పాడంటాడని చెప్పి ఆ విషయం ఇక్కడ ఈ భాగవతంలో లేదు. శ్రీ సుందర చైతన్యానంద స్వామి తాను రాసినాడు భాగవతము అనేది, తాను కూడా రాసినాడు. అక్కడ ఈ విషయాలతో కూడా చాలా క్లుప్తంగా స్వీకరించినాడు. మరి అటువంటి ఈ భాగవతమైనటువంటి పవిత్రమైనటువంటి భాగవతాన్ని మనమంతా భక్తి శ్రద్ధలతో చదువుకొని ముందు ముందు కూడా ఇలాంటి ఆ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే మన యొక్క పిల్లలు కూడా, మన భక్తులు కూడా ఈ భాగవతాన్ని చదివేవాళ్ళు. కాబట్టి మనందరూ ఏ మహత్యం ఉంది, ఏం గొప్పతనం ఉందో అంత లేకపోతే వాళ్ళు ఎందుకు చదువుతుంటారు. కాబట్టి వాళ్ళని అనుసరిస్తాం మనం కూడా చెప్పిన మన పిల్లలు కూడా ఈ భాగవతాన్ని ముందుగా చదువుకొని వాళ్ళందరూ కూడా భగవద్గీతకు పాత్రలు అవుతారనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి వచ్చినటువంటి మహానుభావులందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా స్వామివారికి నమస్కారం చేస్తూ ఈ విషయాన్ని తిడుతూ నేను సెలవు తీసుకుంటున్నానని మనం భగవంతుని సన్నిధానానికి ప్రయాణం చేస్తున్నాం. భాగవతం ఒకటేనే, భాగవతంలో ప్రయాణం చేస్తున్నాం. సరే, పదకండి నామస్మరణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో దగ్గర ఇద్దరు కలిసి ఇట్లా పలకండి, గట్టిగా వినిపించాలా, గట్టి పలకండి. భగవతే వాసుదేవాయ.